వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. రైతును రారాజుగా చేయాలని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయితే నకిలీ మందులు, అదేవిధంగా కల్తీ ఎరువులు రైతులను కలవరపరుస్తున్నాయి. ఎక్కడంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ఎరువుల దుకాణాలు, అదేవిధంగా ఫర్టిలైజర్స్ లో కల్తీ జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రిప్ ఎరువుల్లో ఈ యొక్క యూరియాను కల్తీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క డ్రిప్ ఎరువుల్లో 6,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఈ విధంగా ఆరోపణ చేశారు. పలు దుకాణాల్లో ఆ విధంగా జరుగుతున్నాయని వ్యవసాయ అధికారి అయినటువంటి ఏవో మోహన్ కుమార్ కు ఫిర్యాదు చేశారు రైతులందరూ. ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి ల్యాబ్ కు పంపిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఆందోళన చేసినటువంటి రైతులు ఆయన చెప్పడంతో విరమించారు. అయితే ఆ రైతులు అదేవిధంగా అధికారులు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం పదండి. అందరికీ నమస్కారము. చౌడేపల్లి మండలంలోని శ్రీకృష్ణ అగ్రో ట్రేడర్స్ పైన నాసిరకపు పురుగు మందులు, ఎరువులు అమ్ముతా ఉన్నారనేసి రైతులు అర్జీ ఇవ్వడం జరిగింది. దానిపైన చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దుకాణాన్ని, గోడౌన్ ని తనిఖీ చేసినాము. ఏవేవైతే స్టాక్స్ ఉన్నాయో స్టాక్స్ అన్ని ఫిజికల్ గా ఉండే స్టాక్ అంతా రాసుకున్నాము. దాని ప్రకారము బిల్స్, ఇన్వాయిస్లు, బిల్లులు ఉన్నాయని కూడా తనిఖీ చేస్తాము. ఇంక మీదట ఏమంటే గానీ ప్రతి రైతులు ఎవరైనా కొనుగోలు చేసినా గానీ ఎంఆర్పి ధరలకే తప్పనిసరిగా విక్రయించాలా. విక్రయించిన ప్రతిదానికి బిల్లులు ఇవ్వాలా. స్టాక్ బోర్డ్స్ అంతా కూడా అప్డేట్ చేయాలా. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువగా అమ్మినారంటే గానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. నకిలీ అంటే గానీ మనం ఇంతకు ముందు కూడా ఇదే దుకాణంలో ఏరిస్ కంపెనీది డ్రిప్ ఎరువులంతా కూడా మనం శాంపుల్ తీసి పంపించినాము. చౌడేపల్లి మండలంలో 23 శాంపుల్ తీసుంటే దాంట్లో ఒక్కటి 10, 26 మాత్రము తక్కువగా, అంటే ఉండాల్సిన మోతాదుకంతా తక్కువ ఉండాలని వచ్చింది. ఆ శాంపుల్ను మళ్ళీ మనం రీఅనాలిసిస్ పంపించినాం. డీలర్ పైన, హోల్సేల్ డీలర్ పైన, కంపెనీ అతని పైన, ముగ్గురు పైన క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇవైతే ఇన్వాయిస్లు ఉండేంత వరకు బిల్స్ అన్ని చెక్ చేస్తాము. క్వాలిటీ ఎట్లుంది అనే దానికి మనము ల్యాబ్కి పంపించి ఒకసారి చెక్ చేసుకుంటాం ఈసారి టార్గెట్స్ లో. మాది చౌడేపల్లి మండలంలో టమాటా రైతులు మొత్తం ఈ సీజన్లో టమాటానే పండిస్తాము. కానీ మాకు ఫర్టిలైజర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. డ్రిప్ ఎరువుల్లో మొత్తం యూరియా కల్తీ, నకిలీ మందులు. ఈ యూరియా కల్తీ రావడం వల్ల మంచి కంపెనీ డ్రిప్ ఎరువు అని మేము తీసుకెళ్తున్న మంచి డ్రిప్ ఎరువుల్లో మొత్తం యూరియా కల్తీ ఉంది. యూరియా కల్తీ వాడటం వల్ల టమాటా వైరస్ విల్ట్ అనే రోగంతో అది చనిపోతూ ఉంది. దానికి ఇది వరకు ఇటువంటి పక్షంలో మందు లేదు. అది మేము ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ అందుకని మేమే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చి యూరియా కల్తీ ఉన్న ఎరువుల్ని పట్టుకున్నాము. మన ఏవో సార్ వచ్చి చెక్ చేస్తున్నాడు. కానీ మా చౌడేపల్లి మండలంలో ఒక 4 ఏళ్ళ తర్వాత టమాటా పంటకి వ్యవసాయ భూమి పనికిరాకుండా చేస్తూ ఉన్నారు మన ఫర్టిలైజర్ సాగుల వాళ్ళు. దాన్ని పట్టించుకోవాలని ప్రభుత్వంని మేము కోరుతున్నాం.